ఆమె అసిస్టెంట్ పరిటాల రవి మీద కూర్చున్నాము. అస్సలు అసలు ఎన్టీ రామారావు ఒక్కరే వెళ్ళుంటే ఎల్లుంటుంటే అందరు రిటర్న్ వచ్చేస్తుంది, మళ్ళీ అందరు రిటర్న్ వస్తుంటది. కానీ ఒక కండిషన్ లో పెట్టిండు, మీరు రిటర్న్ వచ్చినా మీరు రిటర్న్ పోయినా గానీ డిజాల్వ్ చేసేస్తాడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. భయపడ్డారా? ఇది సరే, ఇది వచ్చేది కదా, పోనీ మనం ఈయన దగ్గర ఉందాం, ఇక్కడనే ఉందాం, అది లక్ష్మీభారత వచ్చేసిందని వచ్చిందని అసలు చెప్పు దాని మీద వేసేది. చెప్పు ఎన్టీ రామారావు గారి మీద కాదు, దీని మీద వేసేది సార్. లక్ష్మీభారత వేసేది వేసంగానే పరిటాల రవి చైతన్య మీదకి కింది దుంకుతున్నాడు. దుంకితే పడిపోతావు, ఎడ దుంకుతున్నావు అంటే మెల్ల దిగిండు. ఏంది లచ్చన్న చెప్పేసారు, ఆమె మీద వేయలే, సార్ మీద వేయలే, ఆమె మీద వేసారు. వాళ్ళకు ఉన్నదా దమ్ము సార్ మీద వేయనికే? సార్ మీద వేయలే, నువ్వు అర్థం చేసుకో, దీని మీద వేసిర్రు అంటే ఆయన శాంతమైపోయాడు. లచ్చన్న కరెక్ట్ నువ్వు చెప్పినావు అని. పోనీ లచ్చన్న గారు రిటర్న్ తిప్పేసినాం, పోయినాం. అక్కడికి పోయి రాజ్భవన్ పోయి రిటర్న్ పోయి వదిలేసినాం. ఈమన్ వదిలేసి మళ్ళా రాజ్భవన్ పోవాలి. బండి తిప్పుతున్నా, రాజ్భవన్ తిప్పుతుంటే అప్పుడే మన రజనీకాంత్ ఏం బ్రదర్ కార్లో కూర్చోండి, చైతన్య రథం పెట్టేసిన కార్లో కూర్చుంటే అని ఇంకా కూర్చున్నాడు. ఇద్దరు దగ్గర కూర్చొని వైస్రాయ్ హోటల్ నుంచి మళ్ళీ మీరు కార్లో వెళ్ళారు? కార్లో వెళ్ళినాము. చైతన్య రథం మాట పెట్టేసిన, రాజ్భవన్ పోదాం లచ్చన్న, రాజీనామా చేసేద్దాం అంటే కార్లో వెళ్దాం సార్ అని కార్లో కూర్చున్నాడు. రోడ్డు మీదనే పెట్టేసిన అక్కడ చైతన్య రథం. కార్లు పెట్టగానే అంతలమే రజనీకాంత్ వచ్చిండు. రండి బ్రదర్ అని కార్లో కూర్చున్నాడు. కార్లో కూర్చొని మూమెంట్ అవుతున్నది, అన్నయ్య నా మాట వినండి. రజనీకాంత్ చెప్తున్నాడు మాట గారితో, అన్నయ్య నా మాట వినండి, ఈమె శని, ఈమె మీకు తగదు తెలిసినా, ఈమె నేచర్ సరిగ్గా లేదు తెలిసినా, మీరు ఏదో భ్రమల పడి ఈమెను తీసుకొచ్చుకున్నారు. ఇప్పటికైనా కానీ ఈమెను పక్కకు పెట్టండి, పక్కన పెట్టాలి అంతే. ఈమెను పక్కకు పెట్టి ఇన్వాల్వ్ చేయకూడదు, పొలిటిక్స్ లో ఇన్వాల్వ్ చేయకూడదు, పక్కకు పెట్టుర్రి, అందరినీ తీసుకొచ్చి మీకు ముంగట నిలబెట్టేస్తా అన్నాడు రజనీకాంత్ గారు. అంటే లే బ్రదర్, ఆమె నా దగ్గరనే ఉంటది, ఆమె దగ్గర నీ దగ్గరనే ఉంటే మీకు కర్మ సార్, కారు ఆపండి నేను దిగిపోతాను. అప్పటి మటుకు స్టాప్ కాలేజ్కి వచ్చేసినాం. రజనీకాంత్ చెప్పినా వినలేదు ఎన్టీ రామారావు. రాజ్భవన్ రోడ్ మీద స్టాప్ కాలేజ్ ఉన్నది, ఫస్ట్ స్టాప్ కాలేజ్ వస్తుంది, తర్వాత లెక్వి గెస్ట్ హౌస్ వస్తుంది, తర్వాత స్టాప్ నర్స్ క్వార్టర్స్ వస్తుంది, తర్వాత రాజ్భవన్ వస్తుంది. ఇక్కడ స్టాప్ కాలేజ్ కాడ ఆపు అంటే ఆపేసిన. సరే నమస్కారం లచ్ సార్ అన్నాడు, దిగిపోయాడు. ఓకే బ్రదర్ అన్నాడు, వెళ్ళిపోయినాడు. రోడ్ మీదకి వెళ్ళి పోయినాం, రాజీనామా ఇచ్చేసి వచ్చినాం. నన్ను చూసిండు, అన్నా అన్నానే అంటాడు నన్ను. చంద్రబాబు నాయుడు అన్నా ఏమంటారు సార్, మీరు ఇక్కడనే ఉండండి, ఈయనే డ్యూటీ చేసుకోర్రి. నేను దిగిపోయిన తర్వాత ఏం చేసి నేను డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతా అన్న, కార్ తీసుకొని డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతా. లేదు నా మాట ఏంటంటే మీరు ఉండండి, ఇక్కడ ఉండమంటే సార్ నాకు మాట ఇచ్చిండు, ఆ మాట నిలుపుకుంటావా? ఏమిచ్చిండు? నా పిల్ల పెళ్లి చేస్తా అన్నాడు. నువ్వు చేస్తావా? నువ్వు మాట ఇస్తావా? నేను ఉంటా, ఇక్కడ ఉండిపోతాను. నేను చేస్తా లచ్చన్న, నువ్వు ఇక్కడనే ఉండు, ఏమన్నా ఉంటే నాకు చెప్పు. సరే మంచిది అంతే. ఇప్పుడు చనిపోయే ముందు రోజు ఏమైందంటే అట్లా, అంటే మీరు చనిపోయే ముందు రోజు కూడా అసలు ఏం జరిగింది అక్కడ? ఆయన డెంటింగ్ చేసుకుంటుండు సార్, పళ్ళు రిపేర్ చేసుకుంటుండు. ఇక్కడ ఒక పక్క రామచంద్రరావు డాక్టర్, ఉస్మాన్ హాస్పిటల్ డెంటింగ్ డాక్టర్ అయినా, ఒకటైనేమో సైఫుల్లా బేగ్, అమెరికాలో ఉంటాడు ఆయన. సార్ పిలిచగానే వస్తాడు, సార్కు ఏదైనా చేసేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాడు. ఇద్దరు డెంటింగ్ చేసుకుంటున్నారు. పోరుడు వచ్చి నా సార్ రమ్మంటుండను అంటే పోయినా, డోర్ తెచ్చగానే నేను ఎదురుగానే ఉంటా. రండి లచ్చన్న, వాళ్ళు ఇట్లా అనగానే ఇద్దరు ఆగిపోయారు. రండి లచ్చన్న అన్నాడు. పోయినా, ఏంటి సార్ అంటే, ఏం లేదు లచ్చన్న,
మీరు చేతన్ రథం సిద్ధం చేయండి, ఉమ్, మనం చేతన్ రథం మీద ఫస్ట్ సంది బయలుదేరుతామంటే అంటే అంత కరెక్ట్ ఉన్నది సార్, కాల్ బ్యాటరీలు వేయాలి, బ్యాటరీలు వేస్తే పర్ఫెక్ట్ బండి. ఓకే ఉమ్, మీరు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. మార్నింగ్ వచ్చి డబ్బులు తీసుకోండి, మనం ఏందో వీనికి చూపెడదాం. రోజేమో వెళ్ళిరా అనేవారు. ఏం సార్ గిట్లా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు వెళ్ళిరా లచ్చన్న అంటుండే. అప్పుడు 4 టైం 4 అవుతుంది, సాయంకాలం 4 అవుతుంది. అది బయటకు వచ్చి అక్కడ కృష్ణారావు డిఎస్పీ ఉన్నాడు, సెక్యూరిటీ అయినా. సార్ ఎన్నళ్ళేంది నువ్వు ఎల్లు లచ్చన్న అని అన్నాడు, లేకపోతే వెళ్ళిరా లచ్చన్న అంటుండే. ఏ పోయా, నువ్వు ఒక పెద్ద మనిషి, ఆయన ఒక పెద్ద మనిషి, ఏదో మాటలు అన్నాడు, దానికి నువ్వు ఇంత ఫీల్ ఎందుకు అవుతున్నావు? లేదు సార్, నాకు డౌట్ ఉన్నది సార్, ఆయన వెళ్ళిరా అంటాడు నన్ను, నువ్వు ఎల్లు లచ్చన్న అన్నాడు. 6 గంటల దాకా ఉన్నా సార్ నేను. 4 గంటలకు చెప్తే 2 గంటలు వెయిట్ చేసిన నేను. ఇక అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ దాస్ ఉన్నాడు, వానికి చెప్పిన, భగవాన్ దాస్ ఏదన్నా ఉంటే ఫోన్ చేసి చెప్పురా, నేను వస్తా. ఆ ఫోన్ కూడా ఆయనే ఫిట్ చేసింది ఇంటికి, ఒక ల్యాండ్ లైన్ ఆయనే పెట్టించిండు. ఏ ఫోన్ లేదా కోటేశ్వరరావు, ఫోన్ చూడు, యాంటికా కోటేశ్వరరావు, ఇప్పటికీ పార్టీ ఆఫీసులో ఉన్నాడు ఆయన. ఓకే, ఆడు ఎదురుగున్నాడు అని చెప్పేసిండు. ఫోన్ అరేంజ్ చేయండి సార్ చెప్తే కదా సంతోషం మాట. ఆడు ఫోన్ ఫిట్టింగ్ చేసేసేసిండు. అరే ఎందుకు నా చేతుల పని, సార్ చెప్పాడు కదా చేసేసిన అన్నాడు. ఊరు నాయన సార్ నువ్వు చెప్పిన కోటేశ్వర ఫోన్ ఫిట్టింగ్ అయిపోయింది సార్ అన్నాడు. ఫోన్ అదే ఫోన్లు ఆఖరి దాకున్నా సార్ నాకు. ఇక ఫోన్ 4 గంటలకు ఫోన్ చేశాను సార్ కోటేశ్వర భగవాన్ దాస్. లచ్చన్న తొందరగా వచ్చేయి అన్నాడు. తొందరగా వచ్చంటే నాకు అర్థమైపోయింది ఏమో జరిగిందని. లేవు ఫోన్ చేయరు కదా. బండి తీసుకొని బయలుదేరినా. మీకు చేతక బండి ఉందన్న? చేతక బండి ఉంది. 4:30 15 నిమిషాలలో పోయినా. మీరు ఉండేది పార్సిగుట్ట, రోడ్ నెంబర్ 13. 15 నిమిషాలలో పోయినా. అంత జోరుగా పోయినా, ఎట్లా పోయినా నాకే తెలియదు. మోటార్ సైకిల్ పడేసిన సట్ మీదికి వెళ్ళిపోయినా. మీదికి వెళ్ళిపోయినట్టు మంచం మీద ఇట్లా పడి ఉన్నాడు సార్. పట్టు వస్త్రం అట్లనే ఉన్నది. ఆయన పండుకుంటే తుండుగుడ్డ చుట్టుకుంటాడు. ఆ తుండుగుడ్డ కప్పుకుంటాడు, తెల్ల తుండుగుడ్డ కప్పుకుంటాడు, తెల్ల లుంగి చుట్టుకుంటాడు. మరి పట్టు వస్త్రమే ఉన్నది. నాకు డౌట్ అట్లనే చూస్తే మనిషి నల్లపైపోయిండు. అంతా ఎర్రగా ఉంటుండే, నల్లగా అయిపోయారు. చంపలు ఇట్లా మెరుస్తుండే. మబ్బుల లేసంగానే అయినా హైస్ నీళ్లతో ఇట్లా 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 అద్దుకుంటుండే. ఫ్రిడ్జ్లకి వెళ్ళి ఐస్ బాటిల్ తీసుకొని ఎర్రగా లాల్ టమాటాలు ఉంటాయి అలాగా ఉంటుండే, యాపిల్ లాగా. ఆ సొంతం మనిషి నల్లగా అయిపోయిండు. అట్లనే చూసి ఏడుపు వచ్చింది. ఏడ్చుకుంటున్నా బయటకు వచ్చాగానే అప్పుడే చంద్రబాబు భవనమ్మ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళకు ఇట్లా చూపెట్టి ఇక నేను